అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్, గతంలో ఏదైతే కాంగ్రెస్ 2011లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పొలిటికల్ కెరియర్ని క్లోజ్ చేయడానికి ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద అందరి మీద కూడా కేసులు పెట్టి తర్వాత ఆయన మీద కేసు పెట్టింది కదా సార్. అట్లా అదే స్ట్రాటజీ ఏమన్నా ఇప్పుడు టీడీపీ ఏమన్నా యూజ్ చేస్తుందంటారు సార్ లిక్కర్ కేసు ద్వారా? అంటే మీరన్న దాంట్లో ఒక పూర్వపాలన ఉన్నాయండి. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బలిపశువం చేసే కార్యక్రమంలో నాకున్న తక్కువ పరిజ్ఞానంతోనే చెప్తా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే ఒకసారి ఒక సందర్భంలో అతను ఒక సజెషన్ అనుకోండి, లేదంటే ఆ కేసుల్లో ఇంప్లీడ్ అయ్యాడు అనుకోండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, తదనంతర పరిణామాల్లోనే జగన్మోహన్ రెడ్డితో పాటు బ్యూరోక్రాట్స్, ఆనాటి క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా బాధ్యత వహించవలసిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే అతను ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ద క్యాబినెట్, ఈజ్ నాట్ ఇన్ ఇవాళ జస్ట్ లైక్ మిథున్ రెడ్డి ఒక హైపోథికల్ ఈక్వేషన్ ఎలా డ్రైవ్ అవుతుందో ఆనాడు జగన్మోహన్ రెడ్డి అలాగే డ్రైవ్ అయ్యింది. నో వే కన్సర్న్, నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే మీరు మిథున్ రెడ్డి సిచ్యువేషన్ అట్రిబ్యూట్ చేస్తూ 2011 కంపేర్ చేయడం మాత్రం సూపర్ కరెక్ట్ అది. ఎందుకంటే ఇట్స్ అ పర్ఫెక్ట్ యాక్ట్. స్టేట్ లాబింగ్స్లో ఒక ఎంపీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ వాట్ ఇట్ ఈస్ కనెక్టెడ్, జస్ట్ లైక్ ఎ రెఫరల్ టు జగన్మోహన్ రెడ్డి సిచ్యువేషన్. అందుకే చూడండి, ఈ రోజుకి కూడా దాన్ని లాక్కోలేక పీక్కోలేక వస్తున్నారు. ఇప్పుడు ఆ మాటకు వస్తే లిక్కర్ స్కామ్ తీసుకుందాం. ఇది చెప్తున్న ప్రకారం 3,500 కోట్లు, గతంలో 6,500 కోట్లు కదా. అది డైరెక్ట్గా ఎక్స్చెక్కర్కి లైసెన్స్ ఫీజుల రూపంలో రాని ఉదంతం విత్ గ్రౌండ్ ఎస్టాబ్లిష్ చేశారు. లైసెన్స్ ఫీజులు రద్దులు, అలా అగ్రిగేట్ని ఎక్స్చెక్కర్కి రావాల్సిన రెవెన్యూ ఎంత లాసో, ఇవన్నీ విత్ ఎవిడెన్సెస్తో ప్రూవ్ అయింది. ఈ కేసులో వల్ల ఆ విధమైన అవసరమే లేదు. ప్లస్ గమ్మత్తైన విషయం ఏంటంటే ఫస్ట్ 5 months ఆఫ్ వీళ్ళ గవర్నమెంట్లో కూడా అదే చేశారు. మీకు అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఏంటంటే పొలిటికల్ బెంజెంటాలో మీరు అన్నట్టు కాంగ్రెస్ ఏ బోర తక్కువ పని చేసిందో ఈరోజు కూటమి కూడా అదే పని చేయడానికి బోర్లు తెరిచేసింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిజికల్ ఎలిమినేషన్కి ఒక సాల్స్ వస్తున్నారు. రెండోది ఏంటంటే అతన్ని ఎలాగైనా మానసిక సంఘర్షణకు గురి చేసి చుట్టూ లీగల్ పరంగా అతన్ని అష్టదిగ్బంధం చేద్దామని తాపత్రయం. ఎందుకంటే తప్పేలా లీగల్ బ్యాచ్ ఉంది ఆయన దగ్గర. ఎందుకు పనికిరాని వాళ్ళు ఉన్నారండి, మామాట లేకుండా చెప్తున్నాను. 90%కి ఇంగ్లీష్ డ్రాఫ్టింగ్ స్కిల్సే లేవు. ఒకటి సివిల్ మ్యాటర్స్ చూసి వాడికి క్రిమినల్ కేసెస్ ఇస్తున్నారు. అంటే ఈ డజంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైల్ అ బెయిల్. వాడిని నెత్తి మీద కిరీటం పెట్టి అర్థం నడిపిస్తున్నారు. అది దైద్యానికి మార్పారు. అది కోర్టు ఆపరేషన్. ఆ లోన్ ఎత్తి వాడు వారసుడు కూడా వాడు మామాట లేకుండా చెప్తున్నా ఆ విషయంలో. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ పని సులువైపోతుంది అనుకున్నప్పుడు. ఇప్పుడు చూడండి, ఆ రోజు గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉండి వీ క్యాన్ వీ కెన్ డిమాండ్, వీ కెన్ ఎగ్జిక్యూట్, వీ కెన్ డూ ఎనీథింగ్. అంటే జస్ట్ మేము శాసించగలం అన్న ఒక వీటో పవర్తో కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డిని సప్రెస్ చేయడానికి ట్రై చేసింది. ట్రై ఈజ్ నథింగ్ బట్ కెప్ట్ హిమ్ ఇన్ జైల్ ఫర్ 16 months. ఇవాళ ఇదే స్ట్రాటజీని వీళ్ళు ఎంత తెలివితేటలుగా వాడారంటే కుటుంబ పరంగా, ఉదాహరణకి దమ్మిడికి పనికొస్తుందో పనికిరాదో షర్మిలమ్మ అన్న దగ్గర వ్యక్తిగతంగా బురద జల్లడానికి చాలా బ్రహ్మాండంగా ఉపయోగిస్తున్నారు. మీరు కాంగ్రెస్లో ఎవరైనా చూడదు, తులసిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళని ఒకళ్ళు ఇద్దరు పక్క తీస్తే ఇవాళ కాంగ్రెస్ పరంగా వచ్చి కూర్చున్న అధికార ప్రతినిధుల్లో కూడా చాలా రేరెస్ట్గా వాళ్ళు కూడా వచ్చి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మీదే కలిగిపడిపోతున్నారు. అసలు వాళ్ళ ప్రాథమిక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోతుంది కొంతమంది అధికార ప్రతినిధులకి. ఏంటి, గవర్నమెంట్ మీద వ్యతిరేకించడానికి మన అపోజిషన్ పార్టీ ఉంటాం, కానీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడానికి కాదన్న విషయం ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు 14 నుంచి 19 దాకా జరిగిన లిక్కర్ స్కామ్లో ₹1,00,000 పూచికత్తో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ మీద ఉన్న విషయాన్ని కూడా ఎక్కడ అడ్రస్ చేయట్లేదు. అంటే హ్యాండ్ ఇన్ గ్లోవ్స్ పాలిటిక్స్ లాగా. ఎప్పుడో నాకు తెలిసి 2018లో అనుకుంటా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్తో తెలుగుదేశం కూటమి కట్టొచ్చేమో, కానీ బట్ తదనంతర పరిణామంలో కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం బోత్ ఆర్ 2 different roads. అలాంటిది చాలా ఆశ్చర్యకరంగా ఆనాడు ఉన్న సర్కమ్స్టాన్సెస్ని ఈరోజు ఒక రీజనల్ పార్టీ సేమ్ వాళ్ళతో కొలిడే ఎలా చేసిందో ఈసారి ఇండిపెండెంట్గా ఇక్కడ స్టేట్ లెవెల్లో, అలాగే సెంట్రల్ లెవెల్లో పవర్ లేదు, కానీ బట్ దే ఆర్ యూజింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ స్ట్రాటజీస్ విచ్ వర్ యూజ్డ్ ఇన్ టు ద లెవెల్లో ఆయన జైల్లో పెట్టడానికి ఉన్న ప్రతి పరిస్థితిని అట్లాగే అట్రిబ్యూట్ చేస్తూ జస్ట్ మిథున్ రెడ్డి ఇన్ ప్లేస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ స్థానంలో ఫస్ట్ జైలు వేయడం, ఇక్కడ ఉన్న ఈ టెరిటరీని అంతటి నెక్స్ట్ వచ్చినట్టు ఇబ్బంది పెట్టడం. అప్పుడు వరకు ఎవరన్నా మారిపోయారా సార్? ఎవ్వడూ మారలే. ఈ దెబ్బల స్థానంలో మీరు రాత్రి చూస్తే కళ్ళు పోతాయి పూర్తిగా. అసలు పచ్చి అబద్ధాలు ఎలా ఉంటాయి అనడానికి ఈ దైద్యకోట ఏదో ఛానల్ చూడాలి. వీళ్ళ దరిద్రానికి మారిపోయారు ఏంటంటే వీళ్ళు చెప్పివన్నీ అబద్ధాలు. ఛార్జ్షీట్ పంపిస్తారు మీరు చూడండి, ఎక్కడైనా పేరుందేమో చూడండి, మిథున్ రెడ్డి పేరు లేదు. మరి ఆ ఛానల్స్ అన్ని కూడా ప్రచారం చేసేది ఏంటంటే జగన్ నెక్స్ట్ నేను అరెస్ట్ అవుతున్నాను, అందుకే భయపడుతున్నాను, ఆలోచనలోకి పడిపోయాడు జగన్ అనేది మాట్లాడుతున్నారు. ఒకటికి భయం అన్నది లేని వాడికి
నీకు భయం ఉంది, నీకు భయం ఉంది, భయం ఉంది అని యువతల నుంచి బొంబాడింగ్ కొడుతున్నారు. భయం అన్నది తృణప్రాయంగా అవతల కొడతారు. వీళ్ళందరూ ఎల్లోళ్ళందరూ ఎలా చెప్తారు చూడండి. నేను విడుదల చేసింది అండ్ అంబటి రామబాబుని వీళ్ళందరినీ పిలిచారు, మొబలైజ్ చేశారట మీరండి. కాదండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మొబలైజేషన్ ఏంటి? అలా బిల్డింగ్లు ఎక్కి అది ఇంట్లో ఉన్న పైకి ఎక్కి ఆడితో పాటు చుట్టుపక్కల 10 మందిని పిలిచారు. మా బిల్డింగ్ మీద బాగా కనబడుతుంది, మా విజయనగరంలో సినిమాను వస్తాం ఉంది. ఆ 300 కాడి నుంచి ఉన్న లైన్లో ఉన్న ఆ ఇల్లులన్నిటికీ డిమాండ్ అయ్యారు. రోజు ఎవరైనా తెలిసిన మొక్క ఉంటే సార్ అందరూ బిల్డింగ్ లేక సినిమాని దగ్గర చూడడానికి ఎలా ప్రయత్నిస్తారో అలా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆ వీధిలో ఉన్న ప్రతి ఇంటికి డిమాండే. అవునట కదంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి యొక్క ప్రపంచం, ఒక మనిషి యొక్క వైబ్రేషన్స్ని ఫోర్కాస్ట్ చేయడంలోనూ అసెస్ చేయడంలోనూ 100కి 200% అసెస్ చేసి కూడా దాన్ని సప్రెస్ చేద్దామన్న పొలిటికల్ వెంజెంటా మోటోతో పనిచేస్తారు. సో దాంట్లో ఏమవుతుందంటే ఎట్ ఎనీ కాస్ట్ వీ కెన్ సప్రెస్ జగన్మోహన్ రెడ్డి త్రూ మీడియా అనేది ఫస్ట్ ఎజెండా పెట్టుకుని కొడుతున్నారు. ఇది ఎంతవరకు సప్రెస్ అవుతుందంటే దానికి తోడు వీళ్ళ దగ్గర అస్సలు స్కిల్స్ లేని అడ్వకేట్ ప్యానల్ ఉంది. మీకు నేను మాకు చెప్తాను, ద ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్లో 5 ఏళ్ళు నుండి కూడా మిథున్ రెడ్డిని ఆ కేసులో అసలు సంబంధం లేని అభియోగం మోపినాడు. ఫోటో తీసుకొని సబ్బు తినేస్తాను ఈ రోజు దాకా. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్లో నాటి అవినాష్ రెడ్డిది నిన్న కోర్టు పరిణామాలు మీరు గమనించారా? మొహం ఇడిచినా సరే ఇంకా వెరైటీగా చెప్తారు దాంట్లో. అసలు వీళ్ళకి అంత ఎంతోసియాజం అంటే నాకు అర్థం కాదు. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన 3 డైరెక్షన్స్ కనుక మీరు ఆద్యంతం గమనించగలిగితే పార్లర్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ కూడా మీరు దీన్ని ట్రయల్ స్టార్ట్ చేయొచ్చా లేదా ఒకటి. అసలు ఏ సర్కమ్స్టాన్సెస్లో బెయిల్ రద్దు చేయాలో మీరు ఇంకోసారి చెప్పమని. అసలు ఎందుకు ఎంత టైం పడుతుందని అంటే డైరెక్ట్గా సిబిఐని ఇన్వెస్టిగేటివ్ మోడ్ని క్వశ్చన్ చేస్తుంది గౌరవ సుప్రీంకోర్టు. తర్వాత ఎవడైతే ఈ పిఏ రామకృష్ణని ఎవడైతే బెదిరించారో ఎవరో సునీతమ్మ నా భర్త, దాని మీద గౌరవ ఆ రోజున్న సిబిఐకి సంబంధించిన రామ్ సింగ్ మీద ఇచ్చిన కంప్లైంట్ యొక్క పూర్వపరాలు కూడా దీంట్లో పరిగణలో తీసుకుంటూ ముందుకెళ్ళమని చెప్పి ఇవేవి వాళ్ళకి ఎక్కట్లే. ఇది ఎక్కడ విడ్డూరు నాకు అర్థం కావట్లేదు. సో వీళ్ళు ఎలా ఉందంటే త్రూ మీడియా ట్రయల్ 409 అప్లికబుల్ అయిపోయింది కాబట్టి 2 times యావజ్జీవ శిక్ష ఖరారు అయిపోయినట్టుగా చెప్పేస్తారు జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకు? వీళ్ళ దగ్గర తిరిగి కొట్టే నేపథ్యం ఉన్న ఛానల్స్ లేదు. ఉన్న ఛానల్స్ చూడండి, డిబేట్లు ఇలా పొంకాలు పెడుతున్నారు. ఎవరిని కన్విన్స్ చేయలేదు. ఇంకా ఇప్పుడు ముసలోడు అక్కడ కూర్చుని 6 ఏళ్ళు పైబడినోడు కూర్చున్నాడు, ప్రవచనాలు చెప్పేస్తున్నాడు అనుకోండి. అందులో కూర్చుని వాడికి ఒరిజినల్గా ఏంటంటే క్యాస్ట్ పరంగా ఏ పరంగా జగన్మోహన్ రెడ్డి అంటే వ్యతిరేకవాడు వాడు చెప్పేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు. విన్నోళ్ళకి ఎలా ఉంటుంది అంటే పెద్దవాడు ఎవరు బాగా చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరో దగ్గర జేడీ వేసిపోయినాడు నన్ను వ్యక్తిని చూడండి, 1,00,000 కోట్ల అవినీతి మార్కెట్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఇష్టం కొంచెం జగన్మోహన్ రెడ్డి బొంబారు చేస్తుంటే ఎక్కడో రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా ముంబైలో డీజీపీ ఇవ్వమని చెప్పేసిన తర్వాత వచ్చి రాజకీయ అరంగేట్రం చేసి ఏదో ఒక మీలాంటి ప్రాణాలు తినేసి ఇంటర్వ్యూలో చెప్పాడు 1,350 1,650 కోట్లు, అంతగా 1,00,000 కోట్లు అయితే కాదండి. కానీ డ్యామేజ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే క్యారెక్టర్ని ఎవడైనా 1,00,000 కోట్లు అవినీతి చేసి ప్రపంచ స్థాయిలో ఒక కేస్ స్టడీ ఇది ఇవన్నీ ఏం కాకుండా చెప్పేస్తుంటే అలవాటు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే అనువు చనువు అని 2 ఉంటాయి, అలుచు అని 3 ఉంటుంది. చనువు ఇస్తే నెత్తికెక్కడం, ఏది దేహి నేను ఏది ఓదార్పు యాత్ర చేసుకుంటాను అని అడుక్కునే పాపానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి అని గతమైంది. తర్వాత స్వతంత్ర ప్రతిపత్తితో క్యాపబిలిటీని ప్రూవ్ చేసిన తర్వాత ఆనాటి చనువు తీసుకుని నెత్తికెక్కడానికి ప్రయత్నించారు. ఇప్పుడు సో ఇవన్నీ మీరు కనీసం చూసుకున్నా సరే వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా అన్నది మీకు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే వాళ్ళ పొలిటికల్ వెంజెంట, ఇతనితో మా వల్ల కాదు, ఇతని అడ్మినిస్ట్రేషన్ మేము తట్టుకోలేము. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ విత్ రిజల్ట్ ఓరియంటెడ్ చేసి చూపించండి, ఒక స్టేట్ ప్రాస్పెక్టివ్ డ్రైవ్. కానీ ఇది చరిత్రలో ఈ రోజు దాకా జరగనప్పుడు అందరూ ఒక దాని మీదకి వస్తారు. కాంగ్రెస్ నుండి బీజేపీ నుండి ఎవరైనా వచ్చేస్తారు. ఎందుకు? ఇలా మనం ఎవరు చేయలేదు సార్, ఇలా చేయాలి అంటే అదల్లా మనం చేయాలి. వాళ్ళు ఎంత ఇది కాకపోతేనండి, ఇప్పుడు 4x100 meters రిలే బ్యారల్లో వాడు పరిగెట్టి వస్తే రెండో వాడు ఆ బ్యారల్ అంటుకుని బ్యాటల్ అనుకుని పరిగెడతాడు. ఇప్పుడున్న నాడు నేడు స్కూల్ కంటిన్యూషన్ చేసి దాన్ని ఆ పాత రోడ్ ఎక్కించేస్తే అయిపోయింది. అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఎంత కాస్ట్లీ కారిడార్ ఉంది మనకి, అలాగే ఫిషింగ్ హార్బర్లు, అలాగే పోర్ట్లు, ఎంత వాణిజ్యం అవుతుంది. నిన్నగా చెప్పుకున్న వాణిజ్యం ఏ ప్లేస్లో జరుగుతుంది అన్నది. సో ఇవన్నిటినీ కూడా వాళ్ళు టేక్ ఆఫ్ చేయడానికి, ఎందుకంటే సంపద సృష్టిస్తూ అని చెప్పొచ్చి ఒక లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూషన్ చేసి ఉంటే సార్ ఎవరున్న బ్రాండ్లతో ప్రభుత్వ ఎక్స్చేకర్కి 1,05,000 కోట్లు సార్. నాకు తెలిసి ఈ రోజు ఉన్న సేల్స్కి నాట్ లెస్ దాన్ 2.5 lakhs crores వచ్చింది. స్టేట్ బడ్జెట్ ఏమి కాకుండా లెక్కల తులుగుని సంపాదించుకుంది మనం. ఎవడో ప్రైవేట్ వాడికి 14% కమిషన్ ఏదైనా పోసి ఏంది దరిద్రం. అంటే ఒక పాత్ క్రియేటర్ చేసిన వాడిని ఒక టార్చ్ బేరర్ రకం చూడకుండా అది చేసిందంత తప్పు మనం చేస్తేనే అద్భుతం. బికాస్ ఆయన విజనరీ,